రెట్రో ఈ సినిమా డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్ గారి విజన్ కి ఆ థాట్ ప్రాసెస్ కి నిద్రపోయారు అందరూ. నిజంగా చాలా సింపుల్ స్టోరీని చాలా కాంప్లికేటెడ్ గా చాలా కొత్తగా తీద్దామనే తాపత్రయం ఏదైతే ఉందో అదైతే మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి. ఈ రెట్రో సినిమా చూస్తున్నప్పుడు కాసేపు లవ్ స్టోరీ అనిపిస్తే, కాసేపు గ్యాంగ్స్టర్ స్టోరీ అనిపిస్తే, ఇంకాసేపు ఏమో జనాన్ని కాపాడే ఒక యోధుడి కథలాగైతే అనిపిస్తుంది. చివరికి ఈ సినిమా స్టోరీ ఏంటంటే తన జనానికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించే హీరో కథ ఇది. తన జనం దగ్గరికి వెళ్ళడానికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడేది ఈ సినిమాలో లవ్ స్టోరీ. దీనికి గ్యాంగ్స్టర్ మసాలాని అయితే యాడ్ చేశారు. ఈ మూడింటిని బాగా కలిపి ఆడియన్స్ కి విందు భోజనం లాగా వీళ్ళైతే అందిద్దాం అనుకున్నారు. కానీ అది ఫుల్ గా అయితే కుక్ అవ్వలేదు. ఇంకా ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన సూర్య గారి పర్ఫార్మెన్స్ అనమాట. ఆయన అయితే నిజంగా ఆయన తరపున 100కి 1000% అయితే ఈ సినిమాకి అయితే పెట్టాడు. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే హీరోయిన్ గా పూజా హెగ్డే గారిని తీసుకుంటాం అనమాట. అది ఆవిడ తప్పు అయితే కాదు, ప్యూర్లీ ఇదైతే డైరెక్టర్ మిస్టేక్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే పూజా హెగ్డేకి ఉన్న ఇమేజ్ కి ఈ సినిమాలో ఆవిడ చేసిన క్యారెక్టర్ కి ఎటువంటి సంబంధం అయితే లేదనమాట. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ అయిన రుక్మిణి క్యారెక్టర్ చాలా సెటిల్ గా, చాలా ఎమోషనల్ గా, అట్ ద సేమ్ టైం చాలా రూటెడ్ గా అయితే కనపడిద్ది. ఖచ్చితంగా ఆ ఎమోషన్ ని సినిమాలో పూజా హెగ్డే అయితే క్యారీ చేయలేకపోయింది. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే కనపడిద్ది. ఒకసారి ఏమో తెల్లగా కనపడిద్ది, ఒకసారి ఏమో నల్లగా కనపడిద్ది. అసలు ఆ కంటిన్యూషన్ అనేది ఉండదన్నమాట. ఇది ప్యూర్లీ డైరెక్టర్స్ మిస్టేకే. ఎందుకంటే ఒకే సీన్ అంటే 2-3 సీన్లు ఒక్కొక్క కలర్ కనపడితే అది వేరు అనుకోవచ్చు, కానీ ఒకే సీన్ లో కంటిన్యూషన్ సీన్స్ లో కూడా మనకి ఆ మేకప్ అయితే వేరియేషన్ అయితే తెలిసిపోద్ది. ఇంకా మిగిలిన వాళ్ళు జయరామ్ గారు కావచ్చు, లేకపోతే ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా పర్వాలేదు అనిపించారు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ స్టోరీ లాస్ట్ 35 మినిట్స్ లోనే ఉంటది. అప్పటి వరకు ఇదేదో పెద్ద అమర ప్రేమ కథ లాగా అయితే మనం అయితే అనుకుంటాం. ఆ లవ్ స్టోరీ కూడా మన ఆడియన్స్ కి అయితే అంతలా అయితే కనెక్ట్ అవ్వదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ 15 మినిట్స్ అయితే పర్లేదు, సినిమా బాగానే ఉంటది. దాని తర్వాత మొత్తం డ్రాప్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఇంటర్వెల్ లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే సినిమా అయితే అందుకుంటది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాస్ట్ క్లైమాక్స్ తప్పితే మిగతాదంతా చాలా బోరింగ్ అయితే సాగుతా ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ ముందు వరకు కొద్దిగా సినిమా కొద్దిగా లేపాడరా అనుకుంటాం, గానీ ఆ క్లైమాక్స్ అయితే వీళ్ళైతే చాలా వెరైటీగా అయితే ప్లాన్ చేశారు. యాక్చువల్ గా ఆ క్లైమాక్స్ మంచి క్లైమాక్సే, కానీ ఆ క్లైమాక్స్ పార్ట్ ముందు వరకు సినిమా ఏదైతే ఉందో, ఆ ల్యాగ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఆ క్లైమాక్స్ మీద అయితే పడింది. క్లైమాక్స్ చూసిన తర్వాత మన అందరం నవ్వుకుంటా అయితే బయటకు వచ్చేస్తాం. క్లైమాక్స్ కూడా అదే. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే తెలుగులో సాంగ్స్ అయితే 2 వరస్ట్ అయితే ఉన్నాయి. ఆ ఫస్ట్ సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్ అయితే ఉంది కదా, కనీమా సాంగ్, అదైతే ఆ స్టెప్ వచ్చినప్పుడు అయితే బాగుంటది, కానీ సాంగ్ వినడానికి అయితే బాగోలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారా, అది ప్రతి సీన్ కూడా ఆ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్ అయితే వస్తా ఉంటాయి. అవి కొంతమందికి అయితే కనెక్ట్ అవుతాయి, కొంతమందికి అయితే కనెక్ట్ అవ్వవు. నాకైతే కనెక్ట్ అవ్వాలా, ఎందుకంటే అక్కడ మంచి మాస్ సీన్ జరుగుతున్నప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ పాటలు అయితే వస్తా ఉంటాయి. నాకైతే అసలు నచ్చలేదు. ఈ విధంగా టోటల్ గా మనం చూసుకుంటే సినిమా మరీ అంత వరస్ట్ గా ఉందంటే మరీ అంత వరస్ట్ ఏం కాదు. కానీ సెకండ్ షోలకి అయితే ఈ సినిమాకి అయితే వెళ్ళకండి, ఎందుకంటే నిద్రపోతారు. మార్నింగ్ షో కావచ్చు, మ్యాట్నిక్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, మీకు చాలా ఖాళీగా మీరు ఉన్నారనుకుంటే ఈ సినిమాకి అయితే ఒకసారి అయితే వెళ్ళొచ్చు. ఇంకా టోటల్ గా అదేదో అంటా ఉంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని, ఆ విధంగా ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ అదైతే కుదరలేదు. ఇంకా సూర్య గారి ఫ్యాన్స్ కి అయితే బ్లాక్ బస్టర్ కోసం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.